నమస్తే. నేను డాక్టర్ గీతా రెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ కరీంనగర్. ఇప్పుడు నేను అంటే ఒక ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించే చెప్తాను. ఇంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిందని కొందరు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వస్తారు. కానీ ఒక్కటి తెలవాల్సింది ఏంటంటే, ఒకసారి వాళ్ళకి ఎక్టోపిక్ అయిందంటే ఓకే, ఐవీఎఫ్ చేస్తే చాలా మటుకు కాకపోవచ్చు, బట్ స్టిల్ దెర్ ఆర్ ఛాన్సెస్, ఇంకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఐవీఎఫ్లో ఏంటి, బయటనే ఎంబ్రియోని తయారు చేసి డైరెక్ట్గా ఈ యూట్రస్ లోపల ఇంప్లాంట్ అవుతుంది ఎంబ్రియో. డైరెక్ట్ ట్యూబ్ వేసి ఇక్కడ రిలీజ్ చేస్తే ఎంబ్రియో ఇక్కడ పెరగాల. కానీ కొన్నిసార్లు ఈ ఎంబ్రియో అనేది ట్రావెల్ చేస్తుంది అటు ఇటు. సో ఈ ఇక్కడ పెట్టిన ఎంబ్రియో కూడా ఒక్కోసారి ఇక్కడి ఈ ట్యూబ్లోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు సో యూజువల్లీ ఈ మధ్యకాలంలో డే 5 బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లు ఎక్కువ చేస్తున్నాం. డే 5 చేసినప్పుడు ఐదర్ 1 or 2 ఎంబ్రియోస్ పెడతాం. సో 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒక్కోసారి ఒక ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల వస్తుంది, ఒక ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా ఎప్పుడైతే ఐవీఎఫ్ చేస్తామో ఎస్పెషల్లీ ఏ ప్రెగ్నెన్సీ అయినా చాలా జాగ్రత్తగా స్కాన్ చేసేటప్పుడు చూసుకుంటాం. యూట్రస్ లోపల ఉంది అని అమ్మ ఇంకా బయట లేదు అని కూడా అనుకోవడానికి లేదు. యూట్రస్ లోపల ఫీటస్ జెస్టేషనల్ శాక్ అనేది కనిపించిందా లేదా చూసి మళ్ళీ అటు ఇటు కూడా ట్యూబ్స్లో కూడా ఏమన్నా వెళ్ళి కూర్చుందా ఏదన్నా ఎంబ్రియో అన్నది చూసుకోవాల్సిన బాధ్యత మా డాక్టర్స్ది. సో దాన్ని ఎప్పుడైతే ఇక్కడొకటి ఉంటుందో దాన్ని హెటెరోటాపిక్ ప్రెగ్నెన్సీ అనేది అంటాం. సో ఈ హెటెరోటాపిక్ ప్రెగ్నెన్సీలో మరి ఇంత ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేస్తే వచ్చిన ప్రెగ్నెన్సీ, మరి ఈ ప్రెగ్నెన్సీ కావాలి మనకు, ఈ ప్రెగ్నెన్సీ వద్దు. సో అర్లీగా మనం డిటెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ల్యాప్రోస్కోపీ చేసి ఈ ప్రెగ్నెన్సీని తీసేసి ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని తీసేస్తే చాలాసార్లు ఈ ప్రెగ్నెన్సీ మంచిగా సేఫ్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్ చేస్తే 100% ఎక్టోపిక్ కాదు అన్నది అనుకోరాదు. థ్యాంక్ యూ.